ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఈజ్ వండర్ఫుల్ అన్న. యాక్చువల్గా అయితే మేము మా దేవుణ్ణి ఈరోజు స్క్రీన్ పైన చూసి అసలు మాకే అర్థం కాలేదు. ఒక ఖుషి, ఒక అత్తరెండు దారేది, ఎలా మా బాస్ ఎలా గ్రామర్ మెయింటైన్ చేస్తారో అదే చూస్తున్నాము. ఆయన యాక్టింగ్, ఆయన ఎనర్జీ ఇస్ అల్టిమేట్. మాకు మా దేవుణ్ణి చూసినంత ఆనందం చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా అంతకు మించి ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే మన లెజెండ్ బాలయ్య బాబు కూడా ఆ సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఉండబోతుంది. సో ఇటు లెజెండ్, ఇటు మన గబ్బర్ సింగ్, మన డిప్యూటీ సీఎం గారి ఇద్దరు కాంబినేషన్లో సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో కూడా మనం చూడబోతున్నాం. ఇలాంటి సినిమాని మాకు ఇచ్చినందుకు రత్నం గారికి, మన కృషి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై పవర్ స్టార్, జై హింద్. బ్రో హాయ్ బ్రో, ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? సినిమా అయితే చాలా 7 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ఎక్సలెంట్గా ఉంది. చూస్తున్న ఒక అరగంట సేపు అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని అంటే మేమైతే ఎక్సలెంట్గా, అసలు మాకు మాటలైతే లేవు. సినిమా సూపర్ డూపర్ హిట్, దాని ఏమాత్రం తిరుగు లేదు. ఎందుకంటే సినిమా తీసిన డైరెక్టర్కి నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నిర్మాత కానీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్. సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా? 7 సంవత్సరాల తర్వాత యాక్టింగ్ ఎలా ఉందంటే చెప్పేదానికి లేదు. చూస్తున్నంత సేపు ఆ స్క్రీన్ మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చూడాలనిపించే అంత ఎక్సలెంట్గా ఉంది పవన్ కళ్యాణ్. ఆయన గ్లామర్ కానీ, ఆయన విధానం కానీ, ఫైట్ కానీ, డాన్స్ కానీ మాత్రం మళ్ళీ తమ్ముడు సినిమాలో చూసినట్టుగా ఉంది. మనకు ఒక తమ్ముడు, ఒక బద్రి కలిస్తే ఖుషి తర్వాత అతని దాన్ని ఎలాగైతే మనం చూసి ఎంజాయ్ చేసామో 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా మేము ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాం, హ్యాండ్స్ అప్ మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై కోసమా. ఎలివేషన్స్ ఏమన్నా ఉన్నాయా సినిమాలో? నెక్స్ట్ అంటే సెకండ్ హాఫ్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఎలా ఏందనేది అంతా సస్పెన్స్గా జరుగుతుంది. ఆ సస్పెన్స్లోనే సినిమా మొత్తం జరుగుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే సస్పెన్స్లో ఏ విధంగా తీసుకుపోతారనేది మేము కూడా స్క్రీన్ మీద అలాగే చూస్తున్నాం. అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. దీనిలో సెకండ్ హాఫ్లో బాలయ్య బాబు గారు కూడా ఉన్నారని చెప్పి మాకు టాక్ వచ్చింది. ఖచ్చితంగా ఈయన కలిస్తే మన కూటమి ఎలాగైతే హిట్ అయిందో అదేవిధంగా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలెక్షన్ ఎంత కొట్టబోతుంది మీకు తెలుసు? 300 నుంచి 500 కోట్లు ఖచ్చితంగా ఫస్ట్ టైం. 300 వరకు ఇది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. రికార్డ్ అయితే బద్దలు కొడతాం. సినిమా వచ్చిన సినిమా ఇది. రికార్డులన్నీ ఈసారి మేము బద్దలు కొడుతున్నాం. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఈరోజు చెప్తాను కదండి, 300 కోట్లు కలెక్షన్ అయినా సరే ఆయన ఒక్క రూపాయి కూడా ఆయన సొంత ఖర్చుకై ఉపయోగించుకోకుండా పేద ప్రజలకే ఉపయోగించిన ఒకే ఒక్క సినీ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. వజ్రాలు దొంగతనం చేసి ఎవరికి పంచి పెడతాడు అంటే దొంగతనం చేసి పేదలకు పంచి పెడతాడు. నువ్వు దోచేదంతా పంచడానికని ఒకే ఒక్క మాటలో చెప్పిన ఒకే ఒక్క రియల్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ యాక్టర్ చింపేశాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇక్కడ చేయలా. ఒక రియల్ స్టార్ మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ మన నేషనల్ వైడ్గా ఎక్కడైనా సరే నేషనల్ వైడ్గా చింపే ఒకే ఒక్క రియల్ స్టార్ ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఇట్టనే ఫ్యాషనే. బ్రహ్మానంద చెప్పారు గుర్తుందా? ఫ్యాన్ టిప్పనే ఫ్యాషనే, ఇట్టనే ఫ్యాషనే.
ఆయన జై జనసేన అన్నాడు. జై జనసేన అన్న సూపర్ అంతే అన్న సూపర్. అంతే దాంట్లో మాటలు లేవు పవన్ అంతే అన్న సూపర్ ఫ్యాన్స్ కోసం ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అంటారా? బ్యాక్ బాస్ట్ అంతే ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టబోతుంది మీకు తెలిసి? 250 కోట్ల పైకి అంతే 250 కాదు, మొత్తంగా 300 కోట్లు, వరల్డ్ వైజ్ గా 300 కోట్లు పక్కా. ఫస్ట్ హాఫ్లో హైలైట్ సీన్ ఏంది బ్రో అసలు? ఫస్ట్ హాఫ్ లో హైలైట్ సీన్ ఏంటంటే ఆయన కోహినూరు వజ్రాంని దొంగతనం చేసి పేద ప్రజలకు పెంచడమే హైలైట్. ఆయన నిజ జీవితంలోనే కాదు సినిమాలో కూడా పేదల కోసమే నేను పనిచేస్తా అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తో పనిచేసిన ఒకే ఒక్క సినీ యాక్టర్ ఎవరు ఉన్నారంటే జై పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, జై జనసేన. థ్యాంక్స్.